ఏపీలో వైసీపీ బలంగా ఉందన్నారు ఏలూరు లోక్సభ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్. అందుకే వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. తనకు రాజకీయాలు కొత్త కాదని, ఇంతవరకు అనేక ఎన్నికల్లో తన తండ్రి కారుమూరు నాగేశ్వరరావుతో కలిసి పనిచేశానని అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయంటున్న కారుమూరి సునీల్ కుమార్తో మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. ఏలూరుకు సంబంధించి ఎంపీ క్యాండిడేట్గా కారుమూరి సునీల్ కుమార్ గారిని ఫైనల్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మీరు పాలిటిక్స్కి సో ఎలా ముందుకెళ్తారు అనుకుంటున్నారు? నేను పాలిటిక్స్ న్యూ కాదండి. నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉండి నాన్నగారు సపోర్ట్ చేసేవాడిని. 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు కూడా నేను పార్టీ తిరగడం జరిగింది. అలానే 2009 తణుకు ఎలక్షను, 2014 దెందులూరు ఎలక్షను, మళ్ళీ 2019 తణుకు ఎలక్షన్ మళ్ళీ కూడా నాకు బ్యాక్ ఎండ్లో ఉండి అలవాటు. బట్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి జగన్ అన్నకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ అన్న నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. తప్పకుండా నేను కష్టపడి పార్టీకి మన జగన్ అన్నకి మంచి పేరు వచ్చేలా పనిచేస్తాను. మనం చూసుకుంటే ఇప్పుడు మీ ఏరియాలో ఎక్కువగా జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. సో ఎలా మీరు దీన్ని ఎదుర్కోగలుగుతారు అనుకుంటున్నారు? జగన్ అన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళందరూ కలుస్తారో మీరు అర్థం చేసుకోవాలి. మన పార్టీ జగన్ గారి పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళందరూ వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలుస్తున్నారు. సో ఇది మనం సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇవన్నీ చాలా ఎన్ని పథకాలు అండి. ఈరోజు చూసుకుంటే ఈ స్కూల్స్ కానివ్వండి, మన నాడు నేడు ప్రోగ్రాంలో, అలానే విద్యా దీవెన, వసతి దీవెన, ఎంత చక్కగా అందరూ బాగా చదువుకుంటున్నారు పిల్లలు. అలానే సంక్షేమ పథకాలు కూడా లేడీస్కి ముఖ్యంగా వాళ్ళ కష్టం మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి లేడీస్కి ఎంతో ఊరట లభించేలాగా వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేయడం, ఇవన్నీ రెవల్యూషనరీ పథకాలు. ఇవే కాపాడతాయి జగన్ అన్నని. ఈసారి ఎంపీ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే ఒక రూమర్ ఇది, అంటే బాగా డబ్బును ఉన్న వాళ్ళకే ఎంపీ క్యాండిడేట్ ఇస్తున్నారని, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది అసలు బేస్లెస్ అండి. ఇక్కడ జస్ట్ ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు యంగ్స్టర్స్ నిన్న నాకు కలవడం జరిగింది. ఆయన ఒకటే మాట చెప్పారు, సునీల్ నేను నిన్ను ఎన్నుకున్నది ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఏ యంగ్ బ్లడ్, నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఫస్ట్ ఆయన ఒకటే చెప్పారు, పాలిటిక్స్లో క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సో జస్ట్ మేక్ ష్యూర్ యువర్ క్యారెక్టర్ ఈజ్ గుడ్, అంతే. అండ్ ప్రజలకి నువ్వు మంచి చేస్తే ఆ క్యారెక్టర్ అనేది పాడవద్దు, జస్ట్ అదొకటి చూసుకోవాలని చెప్పారు. సో ఆయన మాటలు స్ఫూర్తి తీసుకుని నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. సరే, మీకు సెగ్మెంట్లో 7 ఎమ్మెల్యేలు వస్తారు. సో మీరు ఎలా, అంటే ఆల్రెడీ టఫ్ ఉన్న ప్లేసెసే మీ నియోజకవర్గం కింద వస్తున్నాయి. సో మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? నాకు ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు నాకు ముందే పరిచయం అండి. నన్ను వాళ్ళ తమ్ముళ్ళలా చూసుకుంటారు. మన సంక్షేమ పథకాలు ప్లస్ ప్రతి ఎమ్మెల్యే గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అందరూ తిరుగున్నారు, అందరూ సుపరిచితులు. సో దానివల్ల మనకి విన్ అనేది చాలా సులువుగా రాబోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారు మీది? సో 21st ముహూర్తం పెట్టుకున్నాను. 21st నుంచి నేను తిరగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది, తాను కూడా ఎంపీగా గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు సునీల్. కెమెరా పర్సన్ సుధీర్తో కలిసి హసీనా, TV9 విజయవాడ.